బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు కీలక నేతలు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరితే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారని చెప్పాలి. నిన్న 6 కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వీరందరూ అర్ధరాత్రి 1 గంట తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తెలుస్తుంది. శాసన మండలిలో కూడా కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు ఇట్లా అభ్యర్థులను ఆకర్షిస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. రైట్, బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు, హస్తం గూటికి చేరుతున్నారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారాపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గె మల్లేశం, బశ్వరాజు, సారయ్యలు అధికార పార్టీలో చేరారు. వీరంతా నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలోనే ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసన మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. ఇక మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు రేవంత్ కూడా పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టారు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ప్రస్తుతం 6 సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరపునే ఉంటారు. మొత్తం 8 మంది అవుతారు. తాజాగా 6 చేరడంతో కాంగ్రెస్ బలం 14కు చేరుతుంది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రెస్ కే ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ కు మరో 5-6 సీట్లు ఉంటే మెజారిటీ దక్కుతుంది. బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. వీరు బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్ సర్కారుకు ఊరట లభిస్తోంది. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాడికి తెలుసుకుందాం. సిద్ధార్థ్, సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షికి తెరలేపింది. ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఈ ఆపరేషన్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది లైన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసుకొని పూర్తిగా ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని హస్తం నేతలు భావిస్తా ఉన్నారు. ఇట్లా టెక్నికల్ గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా హస్తం పార్టీ కసరత్తు చేస్తూ రేవంత్ రెడ్డి సమక్షంలో 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఏగే మల్లేశం, బశ్వరాజ్, సారయ్య ఈ 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దానికంటే ముందు 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాళ యాదయ్య ఈ 6 ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళతో చర్చలు కూడా చేస్తా ఉన్నారు. ఇక వచ్చే వాళ్ళందరూ బేషరతుగా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇంకా పాత కొత్తలకు సంబంధించినటువంటి ఒకవేళ వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాము. ఈ చేరికలకు సంబంధించి ఎవరు అడ్డుకోకూడదు అని కాంగ్రెస్ పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే చేరికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ నెల 20వ తారీఖు వరకు మరికొన్ని చేరికలు ఉంటాయి. మొత్తానికి 20వ తేదీ కంటే ముందే ఎల్పీలను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ